కనుక అక్కడ సూర్యుడు ఎలాంటి వాడో నేను అలాంటి వాడినమ్మా అంటున్నాడు కపిలాచార్యులు వారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆ నేను అనబడే పరమాత్మ తత్వం అది. ఈ విధంగా అందంగా చెప్పి అటుపై ఇది తెలుసుకోవడం చెప్పినంత తేలిక కాదు. ఇవాళ చెప్పాం కనుక దేహం నేను కాదంటే ముందు అర్థమైంది కదా, అది అదృష్టం. క్రమంగా నేను నిందు నుంచి మరల్చడం అనేది మహా కష్టం. ఎందుకయ్యా అంటే ఈ గోడల మీద వాలడం ఇవాటి నుంచి కాదు, కొన్ని జన్మల నుంచి అలవాటైపోయింది. వాలిన ప్రతి గోడ నేను అనుకోవడం అలవాటైపోయింది. ఎన్నాళ్ళు అలవాటు ఇంత తేలిగ్గా పోతుందా అన్నాడు ఇక్కడ. ఏమంటే 15 రోజులు బ్యాండేజ్ కట్టుకున్నాక 16వ రోజు డాక్టర్ బ్యాండేజ్ తీసేస్తే ఒక అవయవం తీసినంత ఫీలింగ్ వస్తుంది, అవునా లేదా అండి ఇక్కడ? ఎందుకంటే 15 రోజులు బ్యాండేజ్ అలవాటు నాది నేను అనిపించే స్థితి దాకా తీసుకుపోయింది. కట్టిన బ్యాండేజ్ 15 రోజులు ఉంటేనే నేను నాది అనే భావం ఏర్పడిపోయింది. సృష్టిలో పడ్డ దగ్గర నుంచి యుగాల నుంచి ఏ శరీరం పట్టుకుంటే ఆ శరీరం నాదని వేలాడిని మనకి ఇది కాదని చెప్తే ఒప్పుకోమని వచ్చింది బాధ ఇక్కడ. ఇది గ్రహించవలసినటువంటి ఆంతర్యం ఇక్కడ. అందుకే గురువు సహాయం అవసరము. దానితో అసలు నేను దీని నుంచి వేరు చేయడం కోసం గోడ ఏమిటి, సరస్సు ఏమిటి, ఇవన్నీ చెప్పాలి. ఆ గోడా సరస్సు జ్ఞానం ఎలాంటిదో 24, 25 జ్ఞానాలు కూడా అట్లాంటివే. అందుకే చెప్పాను తప్ప ఇంక దేనికి కాదు, వివేచన కోసం పనికొస్తాయి. ఇది వేరు చేసి చూడడం, నిత్య అనిత్య వస్తు వివేకము, ఇది చూపిస్తున్నాడు ఇక్కడ ఇంత స్పష్టంగా. ఇది కాస్త మనకు అవగతమయ్యాక ఎవరి ద్వారా అవగతమైంది ఇదంతా? శాస్త్రము ద్వారా. అంటే ఏమిటి? శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకుని చెప్పిన గురువు ద్వారా కదా. ఆ చెప్పిన దాన్ని ఇప్పుడు మనం మననం చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. మననం అంటే మంత్రమే ఒక విధంగా. అంటే మామూలుగా శబ్దాన్ని వల్లివేయడం కాకుండా ఈ భావాన్ని విచారంలోకి తీసుకురా అన్నాడు ఇక్కడంతే. అయిపోయిందండి. విచారంలోకి వెళుతూ ఒక పద్ధతి, తనకు మూలమైన ఈశ్వర చైతన్యాన్ని ఉపాసన చేస్తూ వెళుతూ మరొక పద్ధతి. అది ఈ రెండే పద్ధతులు. ఇది క్రమంగా ఇస్తున్నది, అది నేరుగా ఇస్తున్నది. కానీ క్రమంగా వెళితే కానీ నేరుగా రాదు, అది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఈ అన్వయం మనం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నంలో దీనికి సహకరించే దాని పేరు యోగము. నేను ఆత్మనే అని తెలుసుకుని నన్ను మించిన ప్రియవస్తువు మరొకటి లేదని తెలుసుకున్నవాడెవడో వాడు. అయితే ఇక్కడ మనం చెప్పుకున్న వాటన్నింటిలో ఇంచుమించు అన్ని జడ పదార్థములే. సూర్యుడు కూడా ఒక భాషలో జడమే. అందులో ప్రకాశించే ఈశ్వరుని మనం పరమాత్మ అంటున్నాం. కానీ సూర్యుడే పరమాత్మ కాదు కదా, సూర్యుడు యందు పరమాత్మ మనం, ఇది బాగా తెలియాలి. కానీ అక్కడ సూర్యుడు కాంతి అనేవి ఒక ప్రాకృతిక వస్తువులుగానే మనకు కనబడుతున్నాయి. కానీ పరమేశ్వరుడు అలా కాదు. పరమేశ్వరుడు నుంచి బయలుదేరిన ఈ చైతన్య దీనిలో ప్రతిఫలించుతున్నప్పుడు నువ్వు పరమాత్మని శరణు వేడేవనుకో, ఆయన తప్పకుండా వీటి నుంచి బయట పెట్టడానికి ఆయన తప్పకుండా సహకరిస్తాడు. ఎందుకంటే ఆయన వాడిని నేనని నువ్వు చెయ్యెత్తావు కదా, నువ్వు నావాడివే అని చెయ్యి పైకి లేపుతాడు. అదే లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం. వాడు నువ్వు నిర్గుణం అనుకో, సగుణం అనుకో, సాకారం అనుకో, నిరాకారం అనుకో, కానీ వాడు అని తెలుసుకోవచ్చు ఇక్కడ. ఆ ఈశ్వరుడు తప్పకుండా నీవాడినయ్యా, నీ నుంచి వచ్చానయ్యా, వీటి మీద పడ్డానయ్యా, పడ్డవాడిని వదిలించుకోలేకపోతున్నానయ్యా అంటే ఆయన అనుగ్రహం పలు రూపాల్లో లభించి మనం తప్పకుండా తరించుతాం. ఇది తెలుసుకోవాల్సినటువంటిది. అలాగా ఇక్కడ సాధనకు సంబంధించి యోగముల గురించి వివరిస్తున్నాడు. ప్రధానంగా అష్టాంగ యోగం ఇక్కడ చెప్పబడుతున్నది. అంటే పతంజలి యోగశాస్త్రం అంతా ఇందులో ఉంది. అంటే భాగవతం బుద్ధిగా చదివే వాడికి మరొక శాస్త్రముల అవసరము లేదు. ఎందుకంటే సర్వశాస్త్రములు ఇక్కడ చెప్పబడుతూ ఆ శాస్త్రముల పరమార్థంతో సమన్వయింపబడుతున్నాయి. అది గొప్పతనం ఇక్కడ. దీన్ని క్రమంగా అష్టాంగ యోగం అన్నారు. నిజానికి పేరుకి 8 అని చెప్పారు, కానీ 8గా అన్నీ మన వేళ్లల్లో ఉన్నవే. కానీ అందులో మొదటి 2 10 చొప్పున ఉంటాయట. ఇలాగేనండి, ముందు తేలికని దగ్గరికి తెస్తారు, తర్వాత చుట్టేస్తారు భయంకరంగా. ఏం చేస్తాం? ముందుగా యమనియమాలు చెప్తున్నాడు ఇక్కడ. దాని విశేషంగా స్వధర్మాచరణం శక్తి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలండి. సత్యం ఇంతవరకు చెప్పుకున్నాం. అది ఇప్పుడు మనం ఆ సత్యంలో ఉన్నామా లేదా అని ఆలోచించద్దు. సత్యం పొందడానికి ఏం చేయాలనేది మనం ఇప్పుడు ఆలోచించేటువంటి విషయం ఇక్కడ. ఒక్కడి మాత్రం మనకు తెలిసిపోయింది, నా లోపల నేననే చైతన్యం ఈ దేహానికి కాదు, అంతఃకరణానికి కాదు, రెండిటికీ చైతన్యం ఇస్తున్న పరమాత్మది. కనుక ఇవన్నీ దేనివల్ల చైతన్యం పొందుతున్నాయో వాడిని నేను, కానీ వాడి వల్ల చైతన్యం పొందుతున్న వాడిని కాను నేను. ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. ఈ మాట జాగ్రత్తగా మననం చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ. లేకపోతే ఈ ఒక్క మాట చాలు కదండి మనకి ఇక్కడ మన యొక్క అద్భుతమైన స్వరూపాన్ని చెప్పడానికి. అది ఇది పొందడం కోసం ముందు చేయవలసి స్వధర్మాచరణం. మొట్టమొదటి అది అవసరం. ఎందుకంటే బ్యాండేజ్ నువ్వు కాదు, కానీ బ్యాండేజ్ నేను కాదని బర్రమని పీకేయకూడదు. అది జాగ్రత్తగా తీయాలి. అది ఇది తెలుసుకో. పీకేస్తే ఇంకా మరో ప్రమాదం అక్కడ.
ముందు ఎరుక తెలుసుకోవాలి, బ్యాండేజ్ వేరు పాదం వేరు. కానీ దీని నుంచి అది వేరుపడడానికి నువ్వు కొంచెం పచ్చం తీసుకుంటూ జాగ్రత్తగా రెస్ట్ తీసుకుంటూ ఉంటేనే రేపు పొద్దున జాగ్రత్తగా తీయాలి. లేకపోతే అడ్డదిడ్డం చేస్తే ఈ బ్యాండేజ్ పాత తీసి కొత్తది వేస్తాడు. అందుకే బ్యాండేజ్ బయట తీయడానికి ముందు పచ్చం ఎలాంటిదో ప్రాకృతిక పాశబంధం తెగడానికి ముందు ధర్మాచరణ అలాంటిది తెలుసుకోండి. కానీ బ్యాండేజ్ వేరు పాదం వేరుట తీసేద్దాం అనుకోవడం ఎలాంటిదో, కర్మలక్కర్లేదు ధర్మక్కర్లేదు నేరుగా అహం బ్రహ్మాస్మి అంటే అంత ప్రమాదం తెలుసుకోండి.